రీసెంట్ గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వీ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళంతా కూడా తనని టార్గెట్ చేస్తున్నారు అంటూ 30 ఇయర్స్ పృథ్వీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మాట్లాడదాం. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా, మీరు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారా? అసలు ఏమైంది? వాళ్ళ టార్గెట్ నా మీదే ఉంటుంది. వాళ్ళు 11 వచ్చినా వాళ్ళకి 11 వచ్చినా ఇంకా బుద్ధి రాలేదండి. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అయితే మాకు లేదు. ఏదో సినిమాలో కామెడీగా ఉందని మాట్లాడడం తప్ప అది వాళ్ళని ఉద్దేశించి కాదు. అంటే ప్రధానంగా అది సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ పృథ్వీ గారు చెప్పారా, లేదంటే ఓన్గా అది మీ డైలాగా కావాలని చెప్పారా? అనుకుందాం. గొర్రెలు ఉన్నాయి సినిమాలో, నేను చెప్పాను అనుకుందాం. అయితే ఇప్పుడు ఎందుకు ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? 11 అనే నెంబర్ చూస్తే వాళ్ళకి భయం అండి. వాళ్ళకి గడగడ వణుకుతారు. 11 మాదే 11. మేము ఒక క్రికెట్ టీం మ్యాచ్కి వెళ్ళాం గెస్ట్గా. ఈ 11 మంది ప్లేయర్లు బాగున్నారా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నారు, 11 మాది. అంటే గతంలో కూడా మీరు అంబటి రాంబాబు లాంటి స్టెప్పులు ఒక సినిమాలో వేసారని కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు కూడా ఈ 11 కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు ప్రధానంగా పృథ్వీ గారే ఎందుకు వైసీపీని టార్గెట్ చేసి ఈ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నారు? సినిమా హైప్ కోసమో వ్యక్తిగతంగా హైప్ కోసమో? నేను ఇది మటుకు సినిమా హైప్ కోసం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడలేదు. నేను మాట్లాడాలంటే వేరే వేదికలు ఉంటాయంటే దాని మీద మాట్లాడతాను, వాళ్ళ గురించి కాదు. ప్రధానంగా ఇప్పుడు మీరు చేసినటువంటి కామెంట్స్కి వైసీపీ వాళ్ళంతా బైకాట్ లైలా అంటూ ఒక ట్రెండ్ని సెట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఈ బైకాట్ లైలా అనేది మీ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ పడదు, 0%. ఏం కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు సిసిఎస్? నా మీద అనిల్ అన్న అతను ట్విట్టర్లో నా నెంబర్ పెట్టాడు, ఫేస్బుక్లో నా నెంబర్ పెట్టాడు. అది క్రైమ్ అంటది. దాని మీద డిఫర్మేషన్ సూట్ వేసానండి 1 crore. ఆంధ్రాలో కూడా అనిత గారికి అందజేస్తాం. ప్రధానంగా మీకు ఎటువంటి థ్రెట్టింగ్స్ వస్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, ఏ మెసేజ్లు వస్తున్నాయి, ఎలా బెదిరిస్తున్నారు మిమ్మల్ని? వైసీపీ యూత్ పులివెందల 2029 నిన్ను లేపేస్తాం, మంగళగిరిలో లేపేస్తాం. వీటిని ఎలా చూస్తారు? ఫ్యామిలీ పైన ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఫ్యామిలీని ఏమైనా బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారండి. రాత్రి కూడా 2-3 గంటలకి 4-5 కార్లు అటు ఇటు తిరిగినాయి. వీటికన్నిటికీ సమాధానం 2-3 రోజుల్లోనే చెప్తుంటారు. చివరిగా ఈ ఇన్సిడెంట్ అయ్యాక మీరు హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఏమైంది? మీకు ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్సా లేదంటే ప్రాబ్లమ్స్ కదంటే మా మదర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. ఆ ఎదవులందరికీ నాకు ఐబీపీ పెరిగిపోయి కింద పడిపోయాను నేను. అది సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం వాళ్ళని అరెస్టులు చేస్తుంది. మరి మీ విషయంలో ఏం కోరుతున్నారు? ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారా, తెలంగాణ పోలీసుని కోరుతున్నారా? ఏం కోరుతున్నారు? ఇటు అటు ఇద్దరిని కలిపి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వెళ్తున్నారు కదా చాలామంది లోపలికి, అలా దగ్గరుండి పెట్టిస్తాం. సో చివరిగా ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా గురించి మీ కామెంట్? సినిమా అబ్బాయి నా కొడుకు లాంటి విశ్వక్సేను. సినిమా అద్భుతంగా వచ్చిందండి. ఈ సినిమా వీళ్ళు బాయ్కాట్ లైలా అంటే అదేం జరగదు. సినిమా అద్భుతంగా ఆడుతుంది, బ్రహ్మాండంగా. సో ఇది ప్రధానంగా కావాలని సినిమాలో లేకపోయినప్పటికీ కూడా సినిమా హైప్ కోసమే నేను ఆ డైలాగ్ చెప్పాను. 11 అని నంబర్ అనేసరికి ప్రతి ఒక్కరు వైసీపీ అని అనుకుంటున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎందుకు ఆ 11 అని వినంగానే గడగడ ఎందుకు వణికిపోతున్నారు? ఇది నా వ్యక్తిగతం. అదేవిధంగా నన్ను కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు రోజు అక్కడ మొత్తం కూడా పహారా కాస్తున్నారు. నాకు థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఏపీ పోలీసులను కూడా కోరుతున్నాను, వెంటనే నాకు ఎవరైతే హరాస్ చేస్తున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా 30 ఇయర్స్ పృథ్వీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో హేమ, బిగ్ టీవీ, సిసిఎస్.